Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈ రోజు వీడియోలో వెల్లుల్లి రెబ్బల కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నువ్వుల నూనె, పాలు, వాటర్, కొత్తిమీర. ముందుగా 150 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై పొట్టు తీసుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml నువ్వుల నూనె వేసి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన వెల్లుల్లి రెబ్బలను ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి కలుపుకోవాలి. తరువాత 100 ml వాటర్ వేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు 120 ml పాలు వేసి మొత్తం బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే వెల్లుల్లి రెబ్బల కర్రీ రెడీ. ఈ కర్రీ చాలా హెల్దీ మరియు టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.